అసలు పోవాలి, వ్యవస్థ బాగుండాలంటే అప్పులేదు నీకు అసలు మాట్లాడే ఏంటి ఏమండి? ఇప్పుడు ఫ్రీ బస్సు ఆయన 10,000 పెడతాను చంద్రబాబు గారు చెప్పలేదు, చెప్పారా? మీకేమైనా ఇంటిమేషన్ ఉందా? అది కాదు, అసలు మామూలుగా ఉందా? అసలే 10,000గానే ఉందా? అన్నిటికీ ఉంది. ఆయన ఏమన్నాడు? 10,000 పెడితేనే బాగుంటుంది అన్నాడు. ఈ 10,000 ఫ్రీ బస్ అనేది ఏంటి? ఊళ్ళోకైనా ఫ్రీయే కదా బస్సు. ఇప్పుడు ఆయన పోయేది ఏంటి? అప్పు లేదు ఆటోకి. ఇప్పుడు మా స్టాండ్లో కనీసం అందరూ అప్పు చేసి కొనుక్కున్నారు. ఆయనది ఎప్పుడో 2,000 బండిండు, 4 లక్షల రూపాయలకి అడిగినా కూడా ఇవ్వాల. చంద్రబాబు ఫ్రీ బస్సులు పెడతాడులే, నాకు అప్పు లేదు కానీ నేను తోలుకోవచ్చులే అనుకున్నాడు ఈయన. ఇవాళంటే అది లేదనుకోండి, తోమలపాకులు కోసుకుంటాకి వెళ్తాడు, రోజుకి 800 జీతం. మేమంతా గుండు గుడిచిపోవాలండి. ఇక్కడ మొత్తం 70 మంది ఉన్నారు. 70 మందిలో చీకు చింత లేని వ్యక్తి ఎవరు ఉన్నాయంటే ఆడే. ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటో వాళ్ళ పైన కానీ సామాన్య ప్రజల మీద కానీ భారం పడే అవకాశం ఉంది కదా. అంటే ఫ్రీ బస్సులు పెడతాం వలన అయితే ఆటో వాళ్ళకి నష్టమేనండి. ఆ చంద్రబాబు గారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన చేసే దాని మీద ఈసారి కూడా డిపెండ్ అయి ఉంటే మాకు కూడా నచ్చితే మేము కూడా చేస్తాం. ఇప్పుడు అంతకుముందు జగన్ ప్రభుత్వంలో 10,000 ఇచ్చాడు, మమ్మల్ని ఎవరు ఆపలా. మేము ఎక్కడి నుంచి ఎక్కడి దాకైనా వెళ్ళాం. అందరూ చెబుతారు, మా డ్రైవర్లు అందరూ కేసులు రాయలే, తాగానే కేసులు కూడా రాయలే. మాకు ఏ ఊరైనా వెళ్ళాం, ఎక్కడికైనా వెళ్ళాం, తిరిగాం, శుభ్రంగా ఉంది. 10,000 ఇచ్చాడు, ఆయన వరకు ఆయన మంచి చేశాడు. ఇప్పుడు ఈయన వచ్చి ఫ్రీ బస్సులు అంటున్నాడు. ఫ్రీ బస్సులు అయితే ఒక 10 మంది లేదా 180 మంది అయితే నష్టపోతారన్న ఏంటి. ఆయన మరి ఆటో డ్రైవర్లు అందరూ దయించి మంచి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం. అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఇది అమలైంది, ఫెయిల్ అయిందంటూ కూడా ఏపీలో కనుక కూడా పెడితే కనుక ఇలా ఎక్కడ కూడా ఫెయిల్ అయితేనే రూమర్స్ అయితే వస్తున్నాయి. అలా జరిగే అవకాశం ఉందంటారా? కంపల్సరీగా జరిగిద్దండి అది. ఎందుకంటే మీరే చూశారు, తెలంగాణలో పెడితే బియ్యం ఏరుకుంటా కూడా పక్క సెంటర్కి వెళ్తారు, కూరగాయలకు కూడా అలాగే వెళ్ళారు. బ్రష్ చేసుకుంటా కూడా చూసాం మనం చాలా వీడియోలు. బ్రష్ చేసుకుంటా కూడా పై సెంటర్కి వెళ్ళి కడుక్కొని మళ్ళీ వచ్చి దిగిన వాళ్ళు ఉన్నారు ఏంటి. అదైతే కరెక్ట్ కాదన్న పెడతాం. అయితే అది చాలా మంది మా ఆటో డ్రైవర్లు చాలా వరకు నష్టపోతారు ఏంటి. దయించి మా యందు ఆయన చెప్పారు, సంవత్సరానికి ఏదో 15,000 బ్యాడ్జీ ఉన్న వాళ్ళకి, ఏవి ఉన్న వాళ్ళకి వేస్తా అని. ఒక్క కార్యక్రమం కూడా మా ఆటో డ్రైవర్లు అందరికి చేస్తే ఆయనకి రుణపడి ఉంటాం. ఆ విషయంలో ఇంకా సేవ్ అవుతాం. అంటే ఆ 15,000 మాకేదో జరిగిద్ది, మేము సోమరిపోతులం అవుతామని కాదు. మాకు ఏదైనా బ్రేకో ఇన్సూరెన్స్ అయిపోయినప్పుడు అట్లా కట్టుకుంటూ ఉంటుంది. కొంతమంది ఉంటారు డ్రైవర్లు, కొంతమంది ఏమో తాగడానికి ఉపయోగించుకుంటారు ఉంటారు, అందరూ ఒకలాగా ఉండరు. కొంతమంది ఏంటంటే 15,000 బండి అని చెప్పేసి కొంతమంది తాగుతారు. అది ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేదాని వలన ఎవరు చెడిపోవటం కాదు. ఆయన 10,000 ఇచ్చాడని చెడిపోలేదు, ఈయన 15,000 ఇస్తాడని చెడిపోం. తెల్లారితే మా కష్టం మేము పడాలి, మా ఇది మేము చేసుకోవాలి. మాకేం లేదు, ఆయన 15,000 ఇచ్చాడు బ్యాడ్జీ ఉన్న వాళ్ళకి, మామూలు లైసెన్స్ ఉన్న వాళ్ళకి. మాకు దాన్ని ఇన్సూరెన్స్ కట్టుకుంటాం అండ్ కాగితాలన్నీ ఫిట్నెస్లో పెట్టుకుంటాం. మాకు పోలీసులు ఆపినా కూడా అప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు ఏంటంటే ఆటో వాడికి ఫ్రీ బస్ పెడితే వాళ్ళు రోజు 300-400 తోలుకుంటాం, లేకపోతే తోలితే 500 తోలుతాం. ఇప్పుడు ఆ ఫ్రీ బస్ పెడతాం వెళ్తే 300-400 కూడా మాకు రావు. ఇవాళ ఓన్లీ బండి కిస్తీ కట్టుకోవాలంటే నేను నెలకు 10,000 కట్టాలి. ఇవాళ 10,500, 11,000 అలా కట్టాలంటే అవి కట్టుకొని ఇంట్లో చూసుకోవాలంటే ఈ 500 చాలు. ఈ 500లో 300 రూపాయలు ఇంట్లో తీసుకున్న 200 గ్యాస్ కొట్టించుకుంటే మాకేం మిగిలేదు ఏం లేదు ఏంటి. ఆ ఫ్రీ బస్ అనేది మరి ఆయనకే వదిలేస్తున్నాం. అది ఏంటి మమ్మల్ని మంచిగా ఆలోచిస్తారని చెప్పి చంద్రబాబు గారికి కోరుకుంటున్నాం. ఓకే అన్న, మీ ఆటో డ్రైవర్లు చెప్తున్న మాట ఏంటంటే గత ప్రభుత్వంలో మాకు ఎక్కడ చూసినా కేసులు రాయలేదు, ఈ ప్రభుత్వంలో రావడంతోనే ఆటో డ్రైవర్ల మీద పడేసి కేసులు రాస్తున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. అంటే కేసులు రాస్తున్నారంటే అన్నగారు చాలా వరకు అవుట్ ఆఫ్ బళ్ళు సిటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అంతకుముందు ఏంటి సిటీకి ఇంత లిమిట్ అని ఉండేది, అంత లిమిట్ వరకే వచ్చాయి. ఇప్పుడు ఏంటి పామార్ నుంచి వచ్చేస్తున్నాయి, బందర్ నుంచి వస్తున్నాయి. అంటే ఎవరికాళ్ళు పొట్టతిప్పలే, వేరే కానీ కాదు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఇంత లిమిట్ అని పెడితే సిటీకి ఏంటంటే రద్దీ ఎక్కువైపోయి పోలీసులు కూడా కేసులు రాస్తున్నారు. ఇప్పుడు అన్ని ఊర్ల నుంచి సిటీకి వెళ్ళాలి కంపల్సరీగా. అన్ని ఊర్ల నుంచి వెళ్తుంటే ఏమవుతుంది, సిటీకి రద్దీ ఎక్కువైపోతుంది, బస్సుల కన్నా ఎక్కువ కనపడుతున్నాయి. మరి వాళ్ళు ఎవరి మీద పడతారు, మా మీద పడతారు కదా. అందుకని ఇంత లిమిట్ వరకు అని పెడితే ప్రతిదీ సరిపోద్ది. సిటీ లిమిట్ ఇన్ని కిలోమీటర్ల వరకు అని సిటీ లిమిట్ పెడితే బెటర్ అని నా ఉద్దేశం. అప్పుడు వాళ్ళు కూడా కేసులు రాయడానికి అవకాశం ఉండదు కదా. అదే ఆయన ఇచ్చే 15,000 అయితే మాకు ఇన్సూరెన్స్ బ్రేక్ అవి చేయించుకుంటే ఇన్సూరెన్స్ 7,000, బ్రేక్ 3,000 అవుతుంది, 10,000 అవుతుంది.
ఆయన ఇచ్చే 5,000 ఇంకా పైన మిగిలితే బండి రిపేర్లు అని చేయించుకుంటాం. కరోనా టైంలో చేశారని కొంతమంది అంటున్నారు. కరోనా టైంలో అంటే ఎవరికైనా భయం, అందరికీ కరోనా వచ్చింది, వాళ్ళు వచ్చి ఎలా చేస్తారు చెప్పు? ఇప్పుడు నీకు వచ్చింది, నాకు వచ్చింది, వాళ్ళకి వచ్చింది, అందరు కరోనా వచ్చింది, ఎవరు బయటకు వచ్చి చేస్తారు చెప్పు? ఎవరికైనా అట్టా ఉండిద్ది. ఇది కరోనా కాదు, సచ్చేది కాదుగా, ప్రళయం వచ్చింది. దానికి నీ మీద నా మీద చెప్పుకోవడం కాదు, ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయాలి. అందుకనే కదా నా స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎంతోమంది వెళ్ళి వరదలు దిగి వెళ్ళి ఎవరు తోచిన వాళ్ళు చేస్తున్నారు. ఇది ప్రళయం కాబట్టి. అది మీరు ఆటో డ్రైవరా? మరి ఇప్పుడు ఫ్రీ బస్సు, ఉచిత బస్సు మహిళలకు తీసుకొస్తున్నారు. మీ ఆటో వాళ్ళకి మరి భారం పడే అవకాశం ఉంటుంది కదా? ఏం భారం పడదు. ఎందుకంటే చెప్పనా, ఆటోలు ఎక్కువైపోయాడు. ఇగో సన్నాసులు అందరూ ఆటోలు కొని, అసలు పతోళ్ళు ఆటోలు కొట్టడారు, వేరే పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఆటోలు కొని, మేము అసలు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు మేము నాశనం అయిపోయాం. అందుకనే ఆయన కరెక్ట్గా పెట్టాడు అనుకో, సన్నాసులు పోతారు, ఒరిజినల్ మిగిలిద్ది, ఒరిజినల్ వాళ్ళు తోలుకుంటారు చక్కగా. అప్పుడు మరి మీకు ఇబ్బంది కదా, ఆటో లేకుండా అందరూ బస్సులు ఎక్కుతారు అన్న. ఉచిత బస్సులు పెట్టగానే ప్రతి ఒక్కళ్ళు ఎక్కుతారు, ఆటో బస్సు ఎక్కేస్తారు, ఊర్లు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఉంది మాది గోసాల సెంటర్, ఇప్పుడు పామర్ నుంచి ఒక 100 మంది ఎక్కుతారు బస్సు ఫ్రీ అని. వాళ్ళు వణుకూరు వెళ్ళాలి, వణుకూరు జగన్ కాలనీ చూడాలి, 600 ఎకరం ఇచ్చాడని వస్తారు. ఆ వాటిని 100 మంది దిగుతారు. ఆ 100 మందికి ఫ్రీ బస్సు లేదుగా మాకు రూట్లో. అప్పుడు ఆటో వాళ్ళు అసలు తోళ్ళకి మేము చచ్చిపోతాం అన్న, అసలు చచ్చిపోతాం, మేము తోలేము. అట్లా ఎంతోమంది వస్తారు ఫ్రీ అనేసరికి. ఎవరికైనా అన్న 100 మందికి భోజనాలు పెడితే 200 మంది వెళ్తారు. అలాంటి జనాలు ఊరిని వస్తుందంటే అది కూడా తింటారు. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి మేలు అంటారా? మేలు, మాకే ఆదాయం పెరిగిద్ది. ఇప్పుడు 5-6 రోజులు తోలుతారు, ఊరిగా కూర్చుంటారుగా, తిరుగుతూ ఉంటారు ఆడవాళ్ళు, ఇంట్లో కూర్చోకుండా తిరుగుతూ ఉంటారు. ఆ వాటిని మాకేంది, ఓన్లీ పల్లి వెలుగే పెడతాడు. పల్లి వెలుగు బస్సులే అన్నాడు. పల్లి వెలుగు బస్సులు పెడితే మా సిటీ రూట్ ఇది, అక్కడ దిగుతారు. ఈ రూట్లోనే పల్లి వెలుగు లేదు. అప్పుడు ఎవడు తోలేది? మేమే. ఇప్పుడు 500 తోలేటప్పుడు ఈసారి 2,000 తోలుతాం. ఏమా హ్యాపీ, అప్పుడే లాభం ఎక్కువ అంటారు మీరు. రోజు పొగేస్తాం కూడా హ్యాపీ. ఇప్పుడు అసలు ముందుకు డబ్బులే చచ్చిపోతున్నాం. ఆయన ఎప్పుడు పెడతారని మేము చూస్తున్నాం. మరి కాదు మరి మీరేమో ఆటో డ్రైవర్కి ఎలా చెప్తున్నారు? కొంతమంది ఏంటి మాకు ఇబ్బంది అయిపోద్ది, ఈ పథకం రద్దు చేయాలంటున్నారు కదా. ఇబ్బంది అంటే పల్లి వెలుగు రూట్ ఉంది కదన్నా, ఆ రూట్లో తిరిగే వాళ్ళకి కొంచెం ఇబ్బంది.